ఏమంటే ప్రకృతి అనమాట. చివరిలో ఒక మాట ఏదైంది, ఇదంతా వెళ్ళిన తర్వాత తెలియని ఫలితాంతం ఏమనగా మానవ కోటికి ఆయన కట్టడల ఆజ్ఞ అనుసరించుటే దేవుడికి స్తోత్రం. మంచి ముగింపు. దేవుడికి స్తోత్రం. ప్రారంభం నుంచి మంచి అక్కడ నిలబెట్టుకున్నాడు. మీలో చూసింది ఏంటంటే ఇప్పటికీ 4వ వ్యక్తి రాజులైన యాజక సమూహంలో నుంచి ధైర్యంగా నిలబడతారు. అది సంతోషం. ఫస్ట్ చాలామంది ఇక్కడ నిలబడాలంటే అసమానమైన కృప ఉంటే మాత్రమే స్థలంలో నిలబడగలుగుతారు. మామూలు విషయం కాదు. కాకపోతే ధైర్యంగా మీరు నిలబడుతున్నారు. దేవుడు మిమ్మల్ని నిలబడటానికి ఇష్టపడుతున్నాడు, వాడుకోవటానికి కూడా ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని అయితే నేను బాగా గమనించగలుగుతున్నాడు. చక్కగా నిలబడింది. ఏదైతే తను చెప్పిన మాటల్లో తన అనుభవ సారాన్ని ఇప్పుడు చెప్పిందంటాను. దేవుని స్తోత్రం. తన అనుభవాన్ని కూడా తను ఏదైతే అనుభవించిందో, తను ఏదైతే తెలుసుకుందో, తను ఏదైతే చూస్తుందో ఆ విషయాలు కూడా తను చక్కగా దాంట్లో వాక్యం నుంచి వెల్లడిపరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. సొలొమోను కూడా జ్ఞానే, గొప్ప జ్ఞానే. కానీ ఏం చేశాడు? ఆ జ్ఞానాన్ని తన ఇష్టానికి మాత్రమే వాడుకున్నాడు. కానీ ఆయన కట్టడాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఉపయోగించాడా? ఉపయోగించాడు. తద్వారా ఏమైపోయాడు? దేవుని యొక్క చిత్తంలో నుంచి తొలగిపోయాడు. సొలొమోన్ సౌలుని ఏమన్నాడు? శాశ్వత కాలం రాజుగా ఉండాలనే దేవుడు నిర్ణయం చేశాడు. అంతేగాని రెండో రాజుగా ఫస్ట్ రాజుగా ఉండాలని దేవుడు ఆలోచన చేశాడా? శాశ్వత కాలం సౌలు రాజుగా ఉండాలని ఏర్పాటు చేశాడు. కానీ సౌలు మాటకు లోబడ్డా? కట్టడాన్ని అనుసరించి నడిచాడా? నడవలా. దానివల్ల తీసేయాల్సి వచ్చింది. మనందరం కూడా ఎక్కడ ఉండాలని ఆలోచన చేశాడు. ఆయనతో పాటు యుగాలు ఉండాలని ఆలోచన చేశాడు. ఎప్పుడు ఉంటాం మనం? ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొని నడిచినప్పుడు ఆయనతో పాటు మన యుగాలు జీవించేవాళ్ళు ఉన్నాం. మన యవ్వన కాలం అనేది చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి, భయభక్తులు కలిగి నడుచుకోవాలి, యథార్థత నేర్చుకోవాలి, పరిశుద్ధత నేర్చుకోవాలి, లోబడి నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకునే దగ్గరంటే యవ్వన కాలంలో. ఈ యవ్వన కాలంలో ఏదైతే నువ్వు నేర్చుకుంటావో అవి రేపొద్దున భవిష్యత్తరాలకి నీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ యవ్వన కాలంలో ఎప్పుడైతే నువ్వు మాటకు లోబడని వాడిగా, అవిధేయుడిగా, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళుగా ఉంటే మీలో కొంతమంది చూస్తూ ఉంటారు. మీ చుట్టాల్లో కానీ, బంధువుల్లో కానీ, స్నేహితులు కానీ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత వాళ్ళ చరిత్రలు వెనకెదిరి చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? భయంకరంగా తిరిగి భయంకరంగా ప్రవర్తించినందువలన వాళ్ళ జీవితాలు వాళ్ళు ఇట్లా అయిపోయినాయని మనకు ఎదురు సాక్ష్యాలుగా కూడా కనబడతాయి. ఎవరికైనా చూస్తున్నారా? వీళ్ళేంటి ఇట్లాగ అయిపోయారని చూస్తే, వాళ్ళ వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు యవ్వన కాలంలో ఎలా ఉన్నారు, ఎలా ప్రవర్తించారని చూస్తే దేవుని మాటకు లోబడక, విధేయులవక, ఆలోచన లేక, ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్లే చాలామందికి జరిగే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ ఏంటి? మన జీవితంలో మనకి సాక్ష్యాలు. మనం ఇలా ప్రవర్తించకూడదు, మనం ఇలా ఉండకూడదు. మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాం. నిశ్చయంగా ఆ వాక్యాన్ని మనం అనుసరించి నడవాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అనే ఆలోచన చేసుకొని జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఎప్పుడైతే ఈ యొక్క పునాది వేసుకుంటారో యవ్వన కాలంలో, రేపొద్దున భవిష్యత్ తరాలు కూడా ఏం చేసింది? మనల్ని నిలబెట్టి నడిపించింది. చాలామంది వాళ్ళ స్పీకర్స్ కానీ వారు మాట్లాడేమో తెలుసా? మా సండే స్కూల్లో మేము నేర్చుకున్నటువంటి వాటిని బట్టి ఈరోజు మేము ఇక్కడ నిలబడుతున్నానే వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్పీకర్లు ఉన్నారు. ఆ మాటలు చెప్పారు. ఎక్కడ నేర్చుకున్నారంటే వాళ్ళు సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి వాటిని బట్టి అంట ఇప్పుడు గొప్పగా నిలబడి వాడబడుతున్నాం అని అంటున్నారు. మరి సండే స్కూల్లో నేర్చుకున్న తర్వాత యవ్వన కాలంలో నేర్చుకున్న వాటిని ఇంకెంత గట్టిగా నిలబడతాను? దేవుడి స్తోత్రం. అవునా? బాల్య దినాల్లో నేర్చుకుని ప్రయోజనకరంగా ఉంటే యవ్వన కాలంలో ఉన్నాయి, బహుబలంగా ఉంటాయి. దేవుడు కూడా యవ్వన బిడ్డలు ఏమన్నాడు? బలవంతుడి చేతుల్లో బాణములు వంటి వాళ్ళు అన్నారు. సామాన్యంగా కాదు, అసమానమైన దేవుని ప్రభు. అపోస్తలులు పౌలు కానీ ఎలా వాడుకున్నాడు? కొత్త నిబంధనలో చాలా గొప్పగా వాడుకున్నాడు. ఇవాళ మనలందరినీ దేవుడు వాడుకోవాలి. ఇక్కడ నిలబడి మాట్లాడటానికే కాదండి, ఇంకా తలంతులు ఉన్నాయి. కొంతమంది పాటలు పాడే తలంతులు ఉన్నాయి, కొంతమందికి ప్రార్థన చేసే తలంతులు ఉన్నాయి. ఇంకా జాగ్రత్తగా కనిపెట్టి చేస్తే ఇంకా ఏవేవి తలంతులు ఉన్నాయి కూడా వాటిని కూడా గమనించి గ్రహించి వాటిలో వాళ్ళని నిలబెట్టుకునే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు పాటలు పాడే తలంతులు ఉన్నాయి, వాళ్ళందరినీ ఒక పక్కన తీసుకొచ్చి పెట్టాలి. ప్రార్థన చేసే తలంతులు వాళ్ళందరూ ఒక పక్కన పెట్టాలి. ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్ వాయించేవాళ్ళు, లేకపోతే ఇంకేదైనా దేవుడి ఇచ్చిన కృపావరణం పెట్టుంటే వాళ్ళని ఒక పక్కన పెట్టుకుని వీళ్ళందరినీ కలిపి దేవుని రాజ్యం కొరకు, దేవుని స్వార్థ కొరకు వాడబడే వాళ్ళగా మనము నిలబడాలి. ఏదో వచ్చాము, పోయాము, జరిగింది, యూత్ మీటింగ్ జరిగింది, ఆరాధన జరిగిందని కాసేపు ఒక్కరోజు కలిసి వెళ్ళిపోయేది కాదు. ఆ తలంతులన్నీ తీసుకొని పాటలు పాడేవాళ్ళు ఉంటే వాళ్ళకు గ్రూప్గా, ప్రార్థన చేస్తుంటే వాళ్ళ గ్రూప్గా, పరిచయం చేసేవాళ్ళు వాళ్ళ గ్రూప్గా, ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ గ్రూప్గా, వాక్య పరిచయం చేసే వీళ్ళ గ్రూప్గా పెట్టుకొని అందరూ కలిసి ఏ పనిలో వాళ్ళు నిలబడి నా బాధ్యతగా దేవుని రాజ్యం కొరకు మనందరం ఏం చేయాలి? నిలబడి ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు మనం నిలబడాలి. దాని కొరకు జరిగించే ప్రయత్నం. కేవలం ఇక్కడుండి అందరి ముందు మాట్లాడేటటువంటి దానికే కాదు, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మీకు ఇచ్చిన తలంతులు ఎందుకు గమనించాలి మేము జాగ్రత్తగా. దాని ప్రకారం మిమ్మల్ని నిలబెట్టుకోవాలని ఇక్కడ నిలబడుతుంది. దేవుడి స్తోత్రం. వాక్యం చెప్పేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఏ మాటలైతే మనం చెప్తున్నామో వాటిని జాగ్రత్తగా మనం అనుసరించే వాళ్ళంగా ఉండాలి, ప్రవర్తించే వాళ్ళగా మనము
ఉండాలి. మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం అన్నయ్య గారు మీరు ఇక్కడ నిలబడ్డాడు. మొట్టమొదటి ఎవరికి చెప్పేవాళ్ళకే అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా. అని ఏమంటాడు అపోస్తలుడు పౌలు అంటాడు, తిని రుచించి తిరిగి కనుకనే రుచి లేని మాటలు చెప్తే ఎవరు ఉపయోగం ఉంటుందా? ఏముండదు, సారం ఉండదు అది దీంట్లో. అలాగా అనుభవపూర్వకంగా నేర్చుకొని మీ అనుభవాన్ని ఇంకేమి తెలుసుకున్న వాటిని కూడా తెలియచారు. దేవుడి స్తోత్రం. మరి చల్లని నిలబెట్టుకున్నది చాలా సంతోషం. దేవుడు అన్ని సమకూర్చాడు చక్కగా కంఫర్టబుల్గా. నాకైతే చాలా ఆనందం అనిపించింది దేవుడి కృపను బట్టి సంతోషం. మరి వారం రాజులైన యాత్రిక సమయంలో ఎవరు నిలబెట్టుకోబోతున్నాడో ప్రార్థన చేద్దాం. ఎవరైతే నిలబడ్డారో నిలబడబోతున్న వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తర్వాత ఏ సహోదరి నిలబడిపోతుందో, ఏ సహోదరి నిలబడుతుందో నిలబెట్టండి నాయన, వాడుకోండి మీ మహిమ కొరకు ఆసక్తి చేయాలి. నిలబడిన వాళ్ళు మళ్ళీ ఒక తరుణం నాకు వస్తే కనుక నాయన ఇంకా ఎక్కువగా బలంగా నీ కొరకు వాడబడినట్లుగా నన్ను నిలబెట్టుకుని ఆయన ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. అరితే నిలబడదామా? దేవునికి మహిమ కలిగిన కాక ప్రార్థన చేసుకుందాం చెప్పబడిన మాటల నిమిత్తం. తర్వాత మరి ఎవరు నిలబెట్టుకోవడం దేవుడు ఇష్టపడుతున్నాడో ఆ రీతిగా కనిపెట్టి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దైవదర్శనాలు పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఏకీవించి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవిద్దాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. నమస్తే.